సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మంత్రి జూపల్లి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. అబద్ధమైతే మా మాటలు అబద్ధమైతే మేము రాజీనామా చేస్తాం ఎందుకు చెప్తలేరు? మరి నిజంగా మీకు కరెక్ట్ అయితే నేను రాసిన దానికి మీరు జవాబు చెప్పమంటే మీ ప్రభుత్వం ఎన్ని అప్పులు చేసింది, మా ప్రభుత్వం ఎన్ని అప్పులు చేసింది నేను చాలా చేయలే. మా ప్రభుత్వం 2,08,000 కోట్ల వడ్డీ కట్టిందని చెప్పిన. ఇది కూడా నేను చెప్పిన, నేను మాట్లాడినా, మళ్ళీ కూడా చెప్తా ఉన్నా. క్వశ్చన్ నేను ఛాలెంజ్ చేసింది, మీరు చెప్పింది తప్పు. 3,50,000 కోట్లు కాదు, 4 లక్షల కోట్లు కాదు. మీరు చేసిన అప్పులు, మీరు మిగిల్చిన బకాయిలు కలిపి 8,20,000 కోట్లు రాసిన. అదే నేను గడిపి సంతకాలు పెట్టి నేను వాట్సాప్లో పంపించిన, లెటర్ ద్వారా పంపించిన, మెయిల్స్ ద్వారా కూడా పంపించారు. ఇంకా మెయిల్ అడ్రస్ వాళ్ళు పంపమంటే ఇప్పటిదాకా వాళ్ళ మెయిల్ అడ్రస్ పంపలే, అయినా వాట్సాప్ ద్వారా పంపించిన. ఆయన కూడా వాట్సాప్ పంపించండి, ఇది వాట్సాప్ వచ్చి అంటే అడిగిన దానికి తప్ప అన్నిటి సమాధానం చెప్పిండు. అని అడిగిన దానికి తప్ప. దీన్నే పలాయనవాదం అంటారు. అందుకే ప్రజలకు నేను చెప్తున్నా, అదే మీరు 10 సంవత్సరాలు కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, హరీష్ రావు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నాడు, ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నాడు, కేటీఆర్ అదే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కమిటీ 10 సంవత్సరాలు మంత్రిగా చేసిండు. ఎందుకు మీకు ధైర్యం లేదు నిజాలు మాట్లాడడానికి? అంటే కేవలం 4 మాటలు మాట్లాడేసి, అబద్ధాలు మాట్లాడేసి ఇలా ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా విలువలతో బతకండి, పద్ధతి ప్రకారం మాట్లాడండి, నిజాయితీగా మాట్లాడండి. ఎన్నిసార్లు ఒక మనిషి ఒకసారి అబద్ధం చెప్పవచ్చు, కానీ ఒకే మనిషి 10 సార్లు 100 మందిని 100 లక్షల మందిని మీరు నమ్మించలేరు. నిజంగా కరెక్ట్ పరిపాలన చేస్తే ఈ పరిస్థితి ఎందుకు వచ్చేది? మీకు ఈ దుస్థితి ఎందుకు వచ్చేది? అబద్ధాలు చెప్పాలి. అందుకనే మళ్ళీ చెప్తా ఉన్నా, ఏ వ్యక్తికైనా, ఏ సంస్థకైనా, ఏ పార్టీకైనా మూలం బేస్ అనేది ఒక నమ్మకం, ఒక విశ్వాసం. అదే ప్రధానమైనటువంటి పెట్టుబడి, ప్రధానమైనటువంటిది అది లేదు, అది లోపించింది. నేను మళ్ళీ చెప్పిన ఇవాళ చెప్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వందలాది మంది బిడ్డల ప్రాణత్యాగాలు అయితే చేసినరో వాళ్ళు కూడా మనలాగే ఏదో రకంగా బతికేవాళ్ళు. కానీ మా చావులతో తెలంగాణ రావాలి, వచ్చిన తెలంగాణ పచ్చగుండాలి, యావత్ తెలంగాణ రాష్ట్ర అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా సుఖంగా ఉండాలి, వాళ్ళు కష్టాలు తొలగిపోవాలని ఇంతమంది వందలాది మంది బిడ్డలు ప్రాణత్యాగాలు చేస్తే, అంటే ఒక పవిత్ర ఉద్యమం, ఒక పవిత్రత, ప్రపంచంలోనే అతి గొప్ప ఉద్యమం. యావత్ తెలంగాణ సమాజం సంఘటితమైంది. ఆ పవిత్ర ఉద్యమానికి 10 సంవత్సరాల పరిపాలనకు పొంతన లేదు. భూమికి ఆకాశం వ్యత్యాసం ఉంది. ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నిజంగా మీకు పౌరుషం, రోషం అనేది ఉంటే ఇప్పటికైనా మాది ఈ లెక్కలు మేము రుజువు చేయలేకపోతే మేము కూడా రాజీనామాకు సిద్ధమని ఒక మాట మాట్లాడండి. రేపు అసెంబ్లీ సాక్షిగా కూడా కేసీఆర్ రాడు. ఎందుకు రావట్లేదు? పోనీ రాలేదు, ఇదంతా కూడా 2-3 రోజులు చర్చ జరుగుతుంది కదా. కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇది వాస్తవాలని కేసీఆర్ ఎందుకు చెప్పలేకపోతున్నాడు? నా అంకెలు తప్పు, కేటీఆర్వి హరీష్ రావు నిజమని ఒక మాట చెప్పాయి కదా, ఒక పలుకు పలుకోవచ్చు కదా, ఏ నోటి ముత్యాలని రాలేవు కదా. ఇప్పటికైనా బుద్ధిగా ఉండడం చెప్తా ఉన్నా, ఇప్పటికైనా కొంత నిజాయితీగా మాట్లాడని చెప్తున్నా. ఎన్నిసార్లుగా మభ్యపెట్టే మాట్లాడతారు? రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది. ఇలా నెలకు 6,000 కోట్ల రూపాయల వడ్డీ కట్టాల్సి వస్తూ ఉంది. మీరు గొప్పగా పరిపాలన చేసినది ఇప్పటిదాకా ప్రచారం చేసుకుంటూ అది వాస్తవం కాదు. ఇప్పటికైనా మీరు దీనిపైన మొదలు నేను నిన్న కూడా చెప్పిన, ఈరోజు ఉదయం కూడా చెప్పిన, మీరు ఇది మీరు రుజువు చేయలేకపోతే, మీరు చెప్పింది వాస్తవమైతే
మీది అబద్ధమని నేను రుజువు చేసిన. దీనిపై నేను అడిగిన సమాధానం చెప్పలే. కేటీఆర్ నుంచి కూడా రాలే, కేసీఆర్ నుంచి స్పందన రాలే. దీనికి అత్యంత తెలకాయదంది నిజాయితీ ఉంటే 5 పైసలు కావచ్చు, 10 పైసలు కావచ్చు. ఎందుకు నేను అడిగిన దానిపైన, నేను రాసిన దానిపైన వివరణ ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇస్తలేరు? నిజం తెలిసిపోయింది కదా, ఎవరి పౌరుషమో ఎవరి విషయం తెలిసిపోయింది కదా. నేను అడిగిన దానిలో ఒక్క దానికి కూడా సమాధానం లేదు. ఇక గణపతినే ఉంది మాట్లాడు, ఇంకా ఏడు మాట్లాడితే ఏం మాట్లాడు, బొంద మాట్లాడు, ఏం మాట్లాడు. ఇది దొంగ అని అరిచినట్టుగా ఉంటుంది. తలకాయ కోసి ముందర పెడితే కాదు పుచ్చకాయ ఏమంటారే, పట్టినోడు పరకంటే కాదు జల్లు అని అంట. హరీష్ రావు అంటాడు, కేటీఆర్ అంటాడు. అరే నేను స్పష్టంగా దానిపైన తెలుగు రాదా, ఇంగ్లీష్ పంపాలా, ఉర్దూలో పంపండి పంపుతా. వెరీ బ్యాడ్, బాధ అనిపిస్తుంది. ఇంత ఉద్యమం జరిగి ఇంతమంది ప్రాణత్యాగాలు చేస్తే ఇది నిర్వాకం. నిజాలు చెప్పడానికి కూడా వాళ్ళకు ధైర్యం లేదు. వాళ్ళ పలాయన వాళ్ళు తోక పొడిచినరు. ఏదైతే మాట్లాడినరో పౌరుషం ఉందా, రోషం ఉందా, చీముందా, రక్తం ఉందా అనేది అది వాళ్ళకు వర్తిస్తుందా, నాకు వర్తిస్తుందా? నిజంగానే నాకు తప్పుంటే నేను మళ్ళీ ఎందుకు పొద్దున 11 కూడా వచ్చి ప్రెస్ మీట్ పెట్టినా, మళ్ళీ వచ్చి ఎందుకు ఇక్కడ కూర్చున్నా, ఎందుకు వాళ్ళ కోసం 3 కుర్చీలు పెట్టినావిడా? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. ఫస్ట్ ఇన్నిసార్లు మాట్లాడితే కూడా మళ్ళీ అదే మాట మాట్లాడితే ఎట్లా? అరే మీది ఇప్పటికి కూడా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ చెప్పిన లెక్కలు తప్పు అని రుజువు చేసినా మీకు లెటర్ ఇచ్చినా నేను రాజీనామా కట్టుబడినా అన్న. మీరు కూడా అదే మాట ఒక మాట ఎందుకు చెప్తలేరు అంటున్నా. మా లెక్కలు తప్పైతే మేము రాజీనామా చేస్తామని మీ ఇద్దరి బావబామర్దుల నోటి నుంచి ఎందుకు ఆ మాట వస్తలేదు అంటున్నా. రావాలి కదా, ఎందుకు వస్తలేదు అంటే ఇది బురద వెళ్ళిపోదామనా, మా ప్రతిష్టను భంగం చేయాలనా? మీ నుంచి కాదు, మీ తాత ముత్తాతల నుంచి మీరు కాదు, ఎవరు కూడా. థ్యాంక్ యూ. మీరేదైతే 10 సంవత్సరాల కాలంలో కేటీఆర్ ఏమో 3.5 లక్షల కోట్లని, హరీష్ రావు ఏమో 4.17 లక్షల కోట్లని పంపిరు. ఇది అబద్ధము అని నేను స్పష్టంగా ప్రతి అంశం పట్ల 4 పేజీల లెటర్ రాసి ఇందులో స్పష్టంగా 1 కాదు 2 కాదు మొత్తం టోటల్గా లెక్క చెప్పి 8,21,000 కోట్ల రూపాయలని దేనికి ఎంతెంత అని దీనిలో స్పష్టంగా రాసినాం. ప్రతి అంశం పట్ల టోటల్గా విడమరిచి విశదీకరించి మీ చేసిన అప్పులు, మీరు పెట్టిపోయిన బకాయిలు మొత్తం కలిపి 8,21,000 కోట్లను రాసినాం. నేను ఉదయం కూడా మళ్ళీ ఏం చెప్పినా, నిన్న ఏదో తెలంగాణ భవన్కు రాలేదు, పారిపోయిండు, శ్రీపూర్ రక్తం అని మాట్లాడిండు. మా ఇంట వంట లేదు, నేను ఎక్కడ కూడా ఏ విషయంలో కాంప్రమైజ్ కాదు అని చెప్పి ఉదయం 11 నేను నా దానికి కట్టుబడి ఉన్నా. ఇలా సాయంకాలం 4 గంటలకు ఇదే ప్రెస్ క్లబ్లో ఇక్కడికి రమ్మని ఆహ్వానించినాం. ఎందుకు రాలేదని అడుగుతున్నా. నీవు పంపించిన సొల్లు కబురు, సొల్లు పురాణం, నేను అడిగిన దానికి జవాబు చెప్పకుండా ఇది కూడా మీకు పంపిస్తా. మీరు కూడా నేను పంపిన లెటర్ను, ఆయన పంపిన లెటర్ను మీరు చదివి దీనిపైన మీ విశ్లేషణ రాయండి. నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా దాటేసి మేము 4.17 లక్షల కోట్లు అంటే నేను ఎప్పుడెప్పుడు దేనికి ఎంత అని చెప్పి రాసినప్పుడు దానికి అదే విధంగా సమాధానం రాయాలి కదా.
ఈ ప్రశ్నకు జవాబు అంటే ఇది ఫెయిల్ అయినట్టా పాస్ అయినట్టా? అరే నేను అడిగింది ఏంది, మీరు జవాబు ఇచ్చింది ఏంది? మీ 10 సంవత్సరాల కాలంలో చేసిన అప్పులు, మీరు మిగిలిచ్చిపోయిన బకాయిలు కలిపి 8,21,00,000 ఫైనాన్స్ డిపార్ట్మెంటు అధికారిక లెక్కల ప్రకారం దేనికి ఎంతెంత ఎప్పుడు పంపిస్తే మీరేం చేసిండ్రు? దానిలో మేము ఇంతే అని పంపించిండ్రు. అయితే మీరు కార్పొరేషన్ ద్వారా తీసుకున్న అప్పును ఇది మా ప్రభుత్వం చెయ్యలేదని మళ్ళీ చెప్తే, మీరు కార్పొరేషన్ దేని తీసుకున్నారు? కాళేశ్వరం కార్పొరేషన్ మీద అప్పు తీసుకున్నారు. కాళేశ్వరం కార్పొరేషన్ పైన ఏం చేసింది? కాళేశ్వరం అప్పు తీసుకొని కాళేశ్వరమో పార్లమెంట్ ప్రాజెక్టు ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టిండ్రు. ప్రభుత్వం అప్పు కట్టదు, కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్ కట్టదు అన్నారు. కాళేశ్వరం కార్పొరేషన్కు ఆదాయం ఎక్కడిది? కాళేశ్వరం కార్పొరేషన్ ప్రాజెక్టులు కట్టించారు. అంటే ఆ ఆదాయం ప్రజల నుంచి, రైతుల నుంచి ఆ డబ్బులు వసూలు చేస్తారని అడిగిన. దానికి సమాధానం లేదు. సమాధానమే దీనికి మాట్లాడలే. అట్లాగే మంచినీటికి సంబంధించి మిషన్ భగీరథ పైన సుమారుగా 40,000 కోట్ల రూపాయలు అప్రాక్సిమేట్లీ, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఈ యొక్క మిషన్ మంత్రి జూపల్లి కృష్ణారావు మరోసారి బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు. నిన్న జరిగిన పరిణామాలు అవ్వచ్చు, మరొకసారి ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా ఆయన అయితే మాత్రం బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, అలాగే కేటీఆర్, మాజీ సీఎం కేసీఆర్ పై కూడా ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. మీరు చేసినటువంటి అప్పులకే దాదాపు 6,000 కోట్ల రూపాయలు నెలసరి ఆ కిస్తీలు కట్టే పరిస్థితి వచ్చింది. కానీ చర్చకు సిద్ధం, కానీ ఆ ప్రెస్ క్లబ్ వేదికగా చర్చకు సిద్ధం, కానీ మీరు రావాలి అని చెప్పేసి ఆయన 3 కుర్చీలు వేసి అక్కడ బీఆర్ఎస్ నేతలకైతే సవాల్ విసిరారు. మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి ఈరోజు జరిగిన తాజా పరిణామాలపై మా ప్రతినిధి హరికృష్ణ మరింత సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. హరికృష్ణ. ఎస్, థ్యాంక్ యూ రవి. తెలంగాణలో రాజకీయాలు హీట్ ఎక్కాయి. చర్చకు రావాలంటూ సవాళ్ళపై ప్రతి సవాళ్ళు విసురుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ప్రతి సవాళ్ళు నడుస్తూ ఉన్నాయి. మంత్రులు ప్లస్ మాజీ మంత్రులు సవాళ్ళు ఒకరిపై ఒకరు సవాళ్ళు విసుకుంటారు. ప్రధానంగా తెలంగాణకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో జరిగిన అప్పులకు సంబంధించి, ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులకు సంబంధించి చర్చకు సిద్ధం అంటూ కూడా ఒకరిపై ఒకరు సవాళ్ళు విరుచుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. కాసేపటి క్రితమే మంత్రి జూపల్లి కృష్ణారావు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి అయితే రావడం జరిగింది. మాజీ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా కేటీఆర్ ఇక్కడికి రావాలి, ఏదైతే సవాల్కు సంబంధించి గత 10 ఏళ్లకు సంబంధించి మీరు ఎంత అప్పులు చేశారో ఆ అప్పులకు సంబంధించి చర్చ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, అందుకు సిద్ధంగా నేను ఉండి ఇక్కడికి సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వచ్చాను, మీరు రండి అంటూ కూడా ఆయన సవాల్ విసిరి ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అంతకుముందుకే ఆయన బహిరంగ లేఖ కూడా కేటీఆర్కి రాష్ట్ర పరిస్థితి అయితే ఉంది. అంటే ఈ లేఖలో 2014 జూన్ 2 నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా బకాయిలు దాదాపుగా 72,658 కోట్ల బకాయిలు మాత్రమే 2014 వరకు, జూన్ 2 వరకు కూడా ఉన్నాయి. ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డిసెంబర్ 2023 డిసెంబర్ 1 వరకు కూడా అధికారాన్ని మొత్తంగా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ అప్పులు మొత్తంగా కూడా 8,21,650 కోట్ల అప్పుని మొత్తంగా కూడా చేసి రాష్ట్రంపై ఈ భారాన్ని మొత్తం కూడా మోపారంటూ కూడా ఆయన పూర్తి లెక్కలు, అంటే ఈ లేఖలో పూర్తి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడెక్కడి నుంచి అప్పులు తీసుకుంది, ఆ అప్పుల ద్వారా ఎంత వడ్డీల ద్వారా రాష్ట్ర ప్రజలపైన ఎంత భారం పడుతుంది అన్న దానిపైన పూర్తిగా ఆయన ఈ యొక్క లేఖలో పేర్కొనడం అయితే జరిగింది. దీనికి సంబంధించి మొత్తంగా కూడా బీఆర్ఎస్ పాలనలో అప్పు 7,31,400 కోట్ల రూపాయలు మొత్తంగా కూడా అప్పుల రూపంలో ఈ యొక్క రాష్ట్ర ప్రజలపై మోపారు. మిగతా అంతా కూడా వడ్డీలకు సంబంధించి మొత్తంగా కూడా పడిందంటూ కూడా ఆయన ఈ లేఖలో అయితే పేర్కొనడం జరిగింది. తెలంగాణలో మొత్తం రాష్ట్ర రాజకీయాలు మొత్తం కూడా హీట్ ఎక్కిన పరిస్థితి అయితే ఉంది రవి. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.